ఆల్ఫా అండ్ బీటా ఆర్ ది రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ px² + qx + r = 0. మ్యాచ్ ది ఐటమ్స్ ఇన్ లిస్ట్ 1 అండ్ లిస్ట్ 2. మనకి వర్గ సమీకరణం ఇచ్చాడు. ఇది px² + qx + r = 0 యొక్క మూలాలు ఆల్ఫా మరియు బీటా పట్టిక 1 మరియు పట్టిక 2లో ఇచ్చిన వాటిని జతపరచమని చెప్పన్నాడు. మరి నేను ఇక్కడ లిస్ట్ 1 మాత్రం రాశాను చూడండి. ఏమి మనకి ఇచ్చినటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏదంటే px² + qx + r అనమాట. ఇది కూడా 0. ఇక వీటికి మనకి రూట్స్ ఏమన్నా ఆల్ఫా ప్లస్ బీటా అన్నాడు, మూలాలు ఇవన్నమాట. మరి ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా అంటే మనకు -b/a కదా, -b/a అంటే ఏం రాస్తాం, -q/p రాసుకుంటాం. నెక్స్ట్ ఆల్ఫా బీటా అంటే ఏం రాస్తా, c/a మీన్స్ r/p అనమాట. ఇప్పుడు వీటిని బేస్ చేసుకుని ఈ ప్రాబ్లం చేద్దాం. ఫస్ట్ ఏముంది 1/α + 1/β అన్నాడు. అంటే అర్థమేమి ఆల్ఫా బీటా పైన వస్తుంది బీటా ప్లస్ ఆల్ఫా. అంటే అర్థమే బీటా ప్లస్ ఆల్ఫా అన్న ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఒకటే. ఏం రాయాలి, -q/p/α బీటా మీన్స్ r/p. క్యాన్సల్ చేస్తే వస్తుంది -q/r అనమాట. ఇది నెక్స్ట్ సెకండ్ వన్ ఏమి α/β ప్లస్ β/α అన్నాడు. ఇక్కడ కూడా ఎల్సిఎం తీసుకుంటే ఆల్ఫా బీటా వస్తుంది. ఇక్కడ α² + β². మరి α² β² అంటే మనం ఎలా రాసుకోవాలి, ఆల్ఫా ప్లస్ బీటా ఆల్ఫా బీటాలోనే రాసుకోవాలి. మరి ఎలా రాసి మనం అంటే α + β² - 2α β రాసుకుంటాం. ఇదే a + b² - 2ab అనమాట. అప్పుడు ఏమవుతుంది, ఈ +2ab ఉంటుంది, ఇక్కడ -2ab అంటే క్యాన్సల్ అయితే వస్తుంది α² + β² అనమాట. ఇప్పుడు ఆల్ఫా బీటా రాస్తాం. ఆల్ఫా ప్లస్ బీటా మీన్స్ -q/p² + 2 × ఆల్ఫా బీటా మీన్స్ r/p బై ఆల్ఫా బీటా. ఆల్ఫా బీటా మీన్స్ r/p అనమాట. మరి ఎలా సింప్లిఫై చేసుకున్నాం చూడండి. ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది, స్క్వేర్ కాబట్టి ప్లస్ అవుతుంది. అంటే ఏం రాయొచ్చు, q²/p² - 2r/p/r/p వస్తుంది. ఇప్పుడు దీన్ని ఎల్సిఎం తీసుకుంటే ఇక్కడ ఏమొస్తుంది అంటే p² వస్తుంది. ఎల్సిఎం p² అన్నప్పుడు ఇక్కడ పైన q² వస్తుంది. ఇక్కడ ఒక p ఉంది కాబట్టి ఏం రాయొచ్చు, 2pr రాసుకోవచ్చు. -2pr బై ఇది r/p కదా, ఇది ఏమవుతుంది రివర్స్ అవుతుంది, ఎలా p/r అని చెప్పి రాసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది, pp క్యాన్సిల్ చేస్తానంటే q²/2pr/r అనమాట. ఓకే, ఇది సెకండ్ వన్. నెక్స్ట్ థర్డ్ వన్ తీసుకుంటే థర్డ్ వన్ ఏముంది, α² + β². ఇక్కడ రాసుకున్నాం α² β² అంటే ఇది రాసుకోవచ్చు వాల్యూ మళ్ళీ మనం. ఇది -q/p² - 2 × r/p మళ్ళీ రాసుకోవచ్చు పర్లేదు అంతా కూడా. ఓకే, ఇది కూడా డైరెక్ట్గా ఇక్కడ వరకు తీసుకోవచ్చు, కానీ ఇది చేస్తాను నేను. ఏమవచ్చు, q²/p² - 2r/p రాయొచ్చు. నెక్స్ట్ p² ఎల్సిఎం తీసుకున్నానంటే ఏమొస్తుంది, p² సేమ్ ఉంది కాబట్టి ఇది q² రాయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఒక p క్యాన్సిల్ అయితే ఇంకో p ఉంటుంది కాబట్టి 2pr రాయొచ్చు అనమాట. ఓకే, q² - 2pr/p². ఇది α² + β². మరి ఇక్కడ ఆప్షన్స్ నేను చెక్ చేశానంటే ఫస్ట్ వచ్చేసి 4th వన్కి ఈక్వల్ అనమాట. ఇది 4th వన్ దాంట్లో ఆప్షన్లో. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఏదంటే థర్డ్ వన్కి ఈక్వల్ అనమాట. ఇది థర్డ్ వన్కి ఈక్వల్. ఆ తర్వాత థర్డ్ వన్ సి వచ్చేసి దేనికి ఈక్వల్ అంటే ఫస్ట్ వన్కి ఈక్వల్ అనమాట. ఓకేనా, ఇది చూడండి. మరి వీటన్నిటిని మ్యాచ్ చేస్తే మరి సరైన జత ఆప్షన్లో ఏది కరెక్ట్ మ్యాచ్ వచ్చేసి ఏదంటే ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట.